ఓకే, లాస్ట్ క్లాస్ ఒకసారి ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ అనాలిసిస్. ఓకే, అంటే ఫైనాన్షియల్గా మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత రాబడి ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఒక ఇన్ఫర్మేషన్ ఒక బుక్లో ఉంటే. హలో, రిమైనింగ్ అందరూ కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఓకే, ఇదంతా డేటా ఎంట్రీ కూడా ఒక బుక్లో మెయింటైన్ చేయడం, లెడ్జర్ అకౌంట్స్ కింద మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బుక్ కీపింగ్ ఇస్ ద సెపరేట్ ఫ్రమ్ ది లెడ్జర్ అకౌంట్స్. ఓకే, సి దిస్ వన్, ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. కంపెనీస్ కమ్యూనికేట్ ది పెర్ఫార్మెన్స్. అంటే కంపెనీస్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఇతర గ్రోత్ స్టేజ్లో ఉందా, లేకపోతే లాసెస్లోకి వస్తుందా, లేకపోతే ఎటువంటి గ్రోత్ లేకుండా ఉందా. ఓకే, ఇవన్నీ కూడా ఈ అనలైజ్ చేసుకోవడానికి బేస్డ్ ఆన్ ది అనలైజేషన్ టేకింగ్ ది డెసిషన్. ఓకే, ఇలాంటివి అంతా కూడా ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ద్వారా మాత్రమే మనం సాధ్యం అవుతుంది. అర్థమైందా? నాట్ ఓన్లీ బిజినెస్ పీపుల్స్, కామన్ మ్యాన్ ఆల్సో ఎవ్రీ మెయింటైన్ ది అకౌంటింగ్. ఓకే, అంటే ఒక కామన్ పీపుల్ కూడా ఈ అకౌంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మా హౌస్ హోల్డ్ పర్పస్ అనుకోండి, వాళ్ళకి వచ్చే శాలరీ ఎంత, ఓకే, వాళ్ళ నెలవారీ ఖర్చులు ఎంత అవుతుంది, ఎంత సేవింగ్స్ చేసుకోవాలి, ఓకే, ఫ్యూచర్లో ఎంత సేవ్ చేసుకోవాలంటే మనం ఎంత ఖర్చు తగ్గించుకోవాలి, ఓకే, వాళ్ళకున్న లైబిలిటీస్ ఏంటి, దాన్ని ఎలా తెచ్చుకోవాలి. అంటే ఇచ్చేవాడు మెయింటైన్ చేయాలి, తీసుకున్నాడు కూడా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బిజినెస్ పీపుల్, ఓకే, మనం బిజినెస్ మెయింటైన్ చేయాలంటే అంతా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేం. కొంత అమౌంట్ అనేది లోన్ కింద మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ లోన్ కింద తీసుకున్నప్పుడు వాటికి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే, అంటే ఇంట్రెస్ట్ పే చేస్తున్నప్పుడు మరి ఒక 10 years తర్వాత ఎంత ఇంట్రెస్ట్ పే చేసాం, ఓకే, ఇంకా ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, ఈ ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్లో ఎంతవరకు మనం కట్టాం, ఇంకా రిమైనింగ్ ఎంత పే చేయాలి, ఓకే, ఇప్పుడు వరకు మనం చేసిన బిజినెస్ ఎంత, ఓకే, దాంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంతవరకు మనం పర్సనల్ యూజ్ చేసుకున్నాం, ఓకే, ఎంతవరకు బిజినెస్కి యూజ్ చేసాం, రా మెటీరియల్కి యూజ్ చేసాం, ఎంప్లాయీస్కి శాలరీస్కి పే చేసాం. ఇలా ప్రతిదీ కూడా మనం ఎయిదర్ క్రెడిట్స్ అండ్ డెబిట్స్ రూపంలో మనం ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇదంతా ఇన్ఫర్మేషన్ అన్నమాట. అంటే బిజినెస్ పీపుల్కి అయితే కంపెనీ పరంగా ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఓకే, ఒక స్టేక్ హోల్డర్స్కి అయితే ఆ బిజినెస్ అనేది ఎంత గ్రోతింగ్ స్టేజ్లో ఉంది, దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, ఓకే, లేకపోతే డ్రాప్ అయిపోవాలా, ఆ షేర్స్ అమ్ముకొని ఇది వేరే. హలో, ఎక్కడ దొరుకుతుంది నాకు తెలుసు, డాడీ ఇచ్చారు. ఏమా సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. అప్పుడు చేయించాం అదే, అది ఎక్కడంటే కుమారి థియేటర్ పై చేయించాం. నెంబర్ E3. ఓకే, ఇదంతా కూడా మనం అకౌంటింగ్ రూపంలో మనం స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. ఓకే, సార్ క్లాస్లో ఉన్నాను సార్. See this one. Companies communicate their performance to outsiders and to evaluate the performance of their employees using information generated by the accounting system. చూడండి, ఇప్పుడు మనం బయట మనం చూస్తూనే ఉంటాం, ఒక కంపెనీ మేనేజరు వాళ్ళ ఎంప్లాయీస్కి అది మన కంపెనీ ఇంత గ్రోత్లో ఉంది, లేకపోతే ఇంత ఇలా మెయింటైన్ చేయాలి, ఇలా మెయింటైన్ చేస్తే మనం మ్యాక్సిమం ప్రాఫిట్ గెయిన్ చేస్తాం, లేకపోతే ఈ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోకపోతే మనం ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేయలేం. అంటే బేస్డ్ ఆన్ అకౌంటింగ్ సిస్టమ్. ఓకే, ఈ అకౌంటింగ్ సిస్టమ్ వాళ్ళు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు డెసిషన్స్ అనేవి చెప్పడానికి వీలు ఉంటుంది. అర్థమైందా? డెసిషన్ తీసుకోవడం కానీ, కమ్యూనికేట్ చేయడానికి కానీ, ఓకే, ప్రతిదీ కూడా ఈ అకౌంట్తో లింక్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకే,
Series 1, learning the language of accounting is essential for anyone that must make decision based on the financial information. Okay, accounting is not end in itself. Okay, it performs this service activity by providing quantitative financial information that helps the users in making better business decisions. Accounting also describe and analyze the mass of data of enterprise through measurement, classification, and summarization, and reduce that data into reports and statements, which shows the financial condition and results of operation of the ఎంటర్ప్రైజ్. ఓకే, అంటే మనం ఈరోజు అంటే ఈరోజు ఎంత ఖర్చు పెట్టాం అది ఎప్పటికప్పుడు రికార్డ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈరోజు రా మెటీరియల్ కింద ఖర్చు చేసాం, ఓకే, ట్రాన్స్పోర్టేషన్కి ఎంత ఖర్చు చేసాం, ఎక్స్ట్రా పేమెంట్ కింద వీడికి ఎక్స్ట్రా వర్క్ చేశాడు కాబట్టి ఆ వర్కర్ వాడికి ఇంత అమౌంట్ పే చేసాం. ఓకే, ఇలాగా ప్రతిదీ కూడా ఒక అవర్స్ బేస్డ్ వర్కింగ్ ఉంటుంది. ఓకే, ఈ ప్రతిదీ కూడా ఇలాగ మనం రికార్డ్ చేసుకోవడం వల్ల ఆ రోజు ఎంత ఖర్చు అయింది అనేది తెలుస్తుంది. డే టు డే ఎక్స్పెన్సెస్ తెలుస్తాయి, మంత్లీ ఎక్స్పెన్సెస్ తెలుస్తాయి. ఓకే, అలాగే ఇయర్ వైజ్ ఎక్స్పెన్సెస్ తెలుస్తాయి. దాన్ని బట్టి మనం డబుల్ ఎంట్రీ, సింగిల్ ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, the definition of the financial accounting, the American Accounting Association defines as it follows: the process of identifying, measuring, and communicating economic information to permit informed judgment and decision by the user of information. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నది ఇది. ఓకే, అంటే దీంట్లో ఏమొస్తాయంటే మనీ ట్రాన్సాక్షన్ వస్తుంది. ఓకే, మనీ ట్రాన్సాక్షన్ వచ్చిన తర్వాత దాన్ని రికార్డింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదర్ బ్యాలెన్స్ షీట్లో, అలాగే మనం డిఫరెంట్ రికార్డింగ్ అనేది ఇక్కడ బేస్డ్ ఆన్ బ్యాలెన్స్ షీట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ లెడ్జర్ అకౌంట్స్ కావచ్చు. ఓకే, ఇలాగా రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ దాంట్లో ఎంతవరకు కొన్ని అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ గుర్తుండకపోవచ్చు, లేకపోతే ఏదో ఒక చోట మిస్ మ్యాచ్ అవ్వచ్చు. అవి మళ్ళీ అడ్జస్ట్ చేసుకునే విధానం ఉంటుంది. ఓకే, అందుకే ఇక్కడ బుక్ కీపింగ్కి, లెడ్జర్ అకౌంట్స్కి డిఫరెన్స్ చూపిస్తాడు మీకు. అదే తర్వాత చెప్తాను మళ్ళీ ఇది. ఓకే, దెన్ ద మెయిన్ ఫంక్షనింగ్ అకౌంటింగ్ స్టేట్మెంట్స్, mainly it helps the achieving the aim of the first one is the profit and loss account. ఓకే, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఇన్కమ్ స్టేట్మెంట్ ఎలా తయారవుతుంది అంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, ఆ ట్రాన్సాక్షన్ రికార్డ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే బుక్ ఒక తర్వాత ఆ రికార్డ్ చేసిన దాన్ని మనం ఏం చేస్తాం, మళ్ళీ లెడ్జర్ అకౌంట్స్లోకి అది రికార్డింగ్ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో మళ్ళీ ఏది అవసరం, ఏది అనవసరం అనేది దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మళ్ళీ వీళ్ళు సెక్షన్ వైజ్ డివైడ్ చేయడం అనేది జరుగుతుంది లెడ్జర్ అకౌంట్స్లో. ఓకే, ఆ లెడ్జర్ అకౌంట్స్ నుంచి మళ్ళీ ఇక్కడ ఎంత సెక్షన్ వైజ్ మళ్ళీ అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూస్తారు. ఓకే, తర్వాత దాని నుంచి ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఆ ఫైనాన్షియల్ అకౌంట్ ద్వారా బిజినెస్ పీపుల్ ఓకే ఇంత ఖర్చు అయింది, ఇంత మిగిలింది, ఓకే ఇంత ప్రాఫిట్లో ఉంది, ఇంత లాస్లో ఉంది బిజినెస్, ప్రతిదీ కూడా బేస్డ్ ఆన్ ది అకౌంట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఓకే, ఇన్కమ్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది అన్నమాట. The profit and loss account for the reporting period, and second one is the balance sheet for the business at the end of the reporting period, and third one is the a cash flow statement for the reporting period. Okay, actually a balance sheet shows the particular point in that time what resources are owned by the business assets. Okay, assets ఏ ఉన్నాయి, liabilities ఏ ఉన్నాయి. ఓకే, ఆ liabilities ని తగ్గించుకోవడానికి చూస్తారు అంతే కదా, బేస్డ్ ఆన్ అంటే ఇక్కడ
మనం ప్రతిదీ కూడా ఓన్ అసెట్సే కాదు కదా, కొన్ని చెప్పే కదా ఆల్రెడీ కొంత అమౌంట్ లోన్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది, లేకపోతే కొంత ల్యాండ్ అనేది రెంట్కి తీసుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఆర్ ద లయబిలిటీస్. ఓకే, దానికి మనం పే చేస్తూ ఉంటాం ఇంట్రెస్ట్ అనేది. దాన్ని తగ్గించుకోవాలి. అంటే ఎప్పుడు తగ్గించుకుంటాం? బిజినెస్లో ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ లయబిలిటీ ఏవైతే మనకి లోన్స్ తెచ్చిన అమౌంట్ కావచ్చు, ఇవి మనం నెమ్మదిగా తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. అలా మనం తీసుకున్న లోన్స్ అవన్నీ కూడా బిజినెస్ పర్పస్ కోసమే కదా. ఓకే, ఆ బిజినెస్లో ప్రాఫిట్ గెయిన్ చేస్తేనే ఇదంతా సాధ్యం అవుతుంది. లేకపోతే మనం తీసుకోం, అసలు లోనే తీసుకోం, బిజినెస్ స్టార్ట్ చేయలేము. ఓకే, difference between the accounting and bookkeeping. Bookkeeping means it's maintain the all the information. Each and every transaction is maintained in bookkeeping. Okay, but in ledger accounts it is the అంటే ఇప్పుడు లెడ్జర్ అకౌంట్స్లో ఏది అవసరం, బిజినెస్ పర్పస్ పరంగా ఏది అవసరం. ఓకే, కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి బిజినెస్లో ఎంటర్ చేయరు. ఏంటంటే ఎలా అంటే కొన్ని క్రెడిట్స్ కావండి. ఎలా అంటే ఇప్పుడు కొన్ని పర్సనల్గా యూజ్ చేసుకొని కావచ్చు, లేకపోతే ఏదైనా చూడండి, ఇప్పుడు ఎవరైనా ఆ కంపెనీలో రిటైర్ అవుతున్నారు, దానికి మనీ కంపెనీ ఏం ప్రొవైడ్ చేయదు. వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అమౌంట్ వాళ్ళు ఏమైనా సేవ్ చేసుకుంటే అది మాత్రమే వాళ్ళకి ఇస్తారు, కానీ వీళ్ళు రిటైర్ అవుతున్నారని ఎక్స్ట్రా మనీ వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయరు. ఓకే, ఇంకా వర్కర్స్ వాళ్ళు ఆ సరౌండింగ్ పీపుల్స్ వాళ్ళు కొంత అమౌంట్ దాన్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇవ్వడం, గిఫ్ట్ కింద ఇవ్వడం అనేది జరుగుతాయి కదా. కానీ బిజినెస్ పరంగా వాళ్ళ కంపెనీ నుంచి వాళ్ళు ఏమి ఎక్స్ట్రా మనీ వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేయరు. ఓకే, ఒకవేళ అంటే ఇంకా ఆ వర్కర్స్కి ఏమైనా అంటే హౌసింగ్ లోన్స్ అవి ఇప్పించినా కూడా అవి వాళ్ళ పర్సనల్గా వెళ్తే తప్పించి దానికి కంపెనీకి ఏమీ లింక్ ఉండదు. ఓకే, ఒకవేళ వాళ్ళ కంపెనీలో పనిచేసే పిల్లలకు కానీ లేకపోతే హాస్పిటాలిటీ ఏమైనా కల్పిస్తే అది కూడా కంపెనీ అనేది ట్యాక్స్ రూపంలో చూపించుకుంటుంది. ఓకే, దానివల్ల కంపెనీకి బెనిఫిట్, కానీ పర్సనల్గా వర్కర్స్కి ఏం బెనిఫిట్ ఉండదు. ఓకే, ఏదైనా కంపెనీ ఒక పని చేస్తుందంటే అది తన పర్సనల్ బిజినెస్ పరంగా ఇంప్రూవ్ అవ్వడానికి, లేకపోతే దాన్ని అది ఇన్కమ్ ఏదో రూపంలో చూపించుకోవడానికి అది ట్రై చేస్తుంది తప్పించి. ఓకే, అంతేగాని ఏదో వీళ్ళకి పర్సనల్గా ఏదో బెనిఫిట్ చేద్దాం వర్కర్స్కి అన్న రూపంలో ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వర్కర్స్కి ఏదైనా బ్యాంక్స్ ప్రొవైడ్ చేసింది. ఓకే, దాని బిల్డింగ్ కాస్ట్, ఓకే, వాళ్ళకి కల్పించిన ఏమైనా సదుపాయాలు ఉంటాయి అవన్నీ. ఓకే, అలాగే ఏదైనా వాళ్ళ యాక్సిడెంటల్ పాలసీస్ ఉంటాయి, అవి ఏమైనా వాళ్ళు చూపించినా కూడా అవన్నీ కూడా కంపెనీ వర్కర్స్కి చూపించిన విధంగా వాళ్ళ మనీ దాన్ని సేవ్ చేసుకుంటారు కంపెనీస్ అనేవి. ఓకే, see this one difference between the accounting and bookkeeping. Bookkeeping usually involves only the recording of the business transactions and is therefore just one part of the accounting process. Okay, accounting on other hand, it involves entire accounting process: identification, measurement, recording and communication. Okay, nowadays much a bookkeeping function is performing by the computer and other machines. Okay, అంటే వన్స్ అపాన్ టైం అంటే ప్రతిదీ కూడా అకౌంటింగ్ అనేది బుక్లో నోట్ చేయడం జరిగింది. ఓకే, రికార్డింగ్ అనేది. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతిదీ కూడా మన సిస్టంలో ఎంటర్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే మెయింటెనెన్స్ పర్పస్ కోసం, ఈజీ మెయింటెనెన్స్ పర్పస్ కోసం. అలాగే మనం ప్రతిదీ మనం ఏదైనా కావాలంటే వెంటనే సెట్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఐడెంటిఫికేషన్ ఈజీ ఉంటుంది అన్నమాట. మనం వెంటనే దాన్ని ఈ ఇన్ఫర్మేషన్ కావాలంటే దాన్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు సిస్టమ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ అయితే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అకౌంటింగ్. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? Okay, the basic objective of accounting is to provide the information to the interested users to enable to make the business decisions.
Okay, the necessary of information, particularly in the case of external users, is providing in the basic financial statements. చెప్పే కదా ఆల్రెడీ. వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ అకౌంటింగ్ అంటే వాళ్ళ బిజినెస్ పరంగా ఏ స్టేజ్లో ఉందనేది తెలుసుకుంటారు, either ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఇది తెలుస్తుంది. ఓకే, అలాగే డిపిక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది తెలుస్తుంది. ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్ టు ది యూజర్స్ అంటే ఇప్పుడు స్టేక్ హోల్డర్స్కి ఇన్ఫర్మేషన్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే ఆ కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇంత గ్రోత్లో ఉంది కంపెనీ, ఓకే ఎంత ఇంత గ్రోత్లో ఉంది కంపెనీ, ఓకే దీన్ని బట్టి మీరు అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు, లేకపోతే ఆ స్టేక్ హోల్డర్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుంది, స్టేక్ హోల్డర్స్ వాళ్ళ మౌత్ టాక్ వల్ల లేకపోతే బయట బిజినెస్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ఇంకా స్టేక్ హోల్డర్స్ పెరగచ్చు ఆ కంపెనీకి. ఓకే, కంపెనీ గ్రోత్ తగ్గిపోతుంది అనుకోండి, ఏమవుతుంది, స్టేక్ హోల్డర్స్ తగ్గిపోతారు. ఇప్పుడు చూడండి కొన్ని బిజినెస్ పీపుల్స్, ఇప్పుడు మనం సత్యం అవి మనం చూస్తూ ఉంటాం బయట, అది ఎలా అది కంపెనీ లాసెస్లో ఉన్నా కూడా అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుంది, స్టేక్ హోల్డర్స్ వాళ్ళకి ఆ కంపెనీ గ్రోత్ అనేది సరిగ్గా తెలియదు. దానివల్ల ఏమవుతుంది, కంపెనీ లాస్లో ఉన్నా కూడా వాళ్ళు అంటే ఆ ఇన్ఫర్మేషన్ స్టేక్ హోల్డర్స్ తెలియపడం ఏమవుతుంది, స్టేక్ హోల్డర్స్ దాన్ని అలాగే మెయింటైన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఒకవేళ అలా కాకుండా కంపెనీ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాస్ చేశారనుకోండి స్టేక్ హోల్డర్స్కి, దానివల్ల ఏమవుతుంది, స్టేక్ హోల్డర్స్ అనేది తగ్గిపోతారు. ఎందుకంటే ఇప్పుడు కంపెనీ లాస్లో ఉన్నప్పుడు దాని మీద అమ్మా ఎవరు కంపెనీ లాస్లో ఉన్నప్పుడు ఎవడో కూడా ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఎవడో ఇష్టపడ్డు, అర్థమైందా? కాబట్టి దాన్ని ఏం చేస్తారు, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంపెనీ లాస్లోకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు జనరల్గా స్టేక్ హోల్డర్స్ అనే వాళ్ళు ఆ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి అమ్మేసి ఓకే దాన్ని క్యాష్ చేసుకుంటారు. దానివల్ల కంపెనీకి ఎక్కువ లాస్, ఎందుకంటే స్టేక్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది అనుకోండి, దానికి సంబంధించిన అంటే పెట్టుబడి తగ్గిపోతే ఇంకా దానికి ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్తోనే కదా రిలేషన్ అనేది ఉంటుంది. రా మెటీరియల్ పర్చేజ్ చేయడం, ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయడం, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మనకి ఇన్వెస్ట్మెంట్తోనే రిలేటివ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు సత్యం కంప్యూటర్స్ ఇవన్నీ మూతపడిపోవడానికి కారణం ఏంటంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల స్టేక్ హోల్డర్స్ లాస్ అయ్యే కొంత మనీ అనేది లాస్ అవుతారు. దానివల్ల ఏం చేస్తారు, స్టేక్ హోల్డర్స్ కేసు వేయడం అనేది జరిగింది. దీనివల్ల హలో అమ్మా ఎవరు సైలెంట్ మోడ్లో పెట్టుకోమని చెప్పే కదా. Okay, the objective of the accounting is the first one is the maintaining of records of business. That means the first record, then pay. If there is an error, trace it and from the records. Human memory is short. ఇదంతా మీకు తెలిసిందే కదా. ఓకే, ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయడానికి, అలాగే మెయింటైన్ ది బిజినెస్ రికార్డ్స్. ఓకే, అలాగే డిపిక్షన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ పొజిషన్, ఏ పొజిషన్లో ఉందో తీసుకుంటాకి, అలాగే ప్రొవైడ్ ది ఇన్ఫర్మేషన్ టు ది యూజర్స్. ఓకే, ఆ స్టేక్ హోల్డర్స్ కావచ్చు కమ్యూనికేట్ చేయడానికి గట్రా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. ఓకే, యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరికి అవసరం అండి ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ద మోస్ట్ బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ ప్రిపేరింగ్ ఆఫ్ జనరల్ పర్పస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ which are financial statements meant for use by the stakeholders external to the entity who do not have the any other means of getting such information, people other than the management. Okay, అంటే ఈచ్ అంటే ఇన్వెస్టర్స్ కావాలి, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి బిజినెస్ అనేది ఇన్ఫర్మేషన్ కావాలి, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే కంపెనీ లాస్లో ఉందా లేకపోతే ప్రాఫిట్లో ఉందా అనేది, గ్రోత్ స్టేజ్ అనేది వాళ్ళకి తెలియాలి కదా.
అలాగే ఎంప్లాయీస్ తెలియాలి. ఓకే, ఎంప్లాయీస్ గ్రూప్స్ అనేది అంటే వాళ్ళకు కూడా ఈచ్ అండ్ అంటే దాన్ని బేస్ చేసుకునే కదా. ఇప్పుడు ఈ ఇయర్ శాలరీ ఎంత ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎంత ఇంక్రిమెంట్ రావచ్చు, ఎంత ఇంక్రిమెంట్ వస్తే నాకు శాలరీ ఎంత పెరుగుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. ఓకే, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ వర్కింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఇలాగ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, see this one, investors and financial analysis. Investors need the information to estimate the intrinsic value of the entity and decide whether to buy or hold or sell entity shares. చెప్పే కదా, ఇప్పుడు షేర్ హోల్డర్సే ఇన్వెస్టర్స్ మనకి. ఓకే, వాళ్ళు ఆ షేర్ అనేది అమ్మేయాలా లేకపోతే కొనాలా, ఓకే, హోల్డింగ్ చేయొచ్చా, ఆ ఇన్ఫర్మేషన్ డెసిషన్ అనేది దేని బేస్ చేసుకుని అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఈక్విటీ రీసెర్చ్ అనలిస్ట్ యూజ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు కండక్ట్ ద రీసెర్చ్ ఆన్ ఎర్నింగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ప్రైస్ టార్గెట్స్. నెక్స్ట్ వన్ is the employees groups. Employees and their representative groups are interested in the information about the solvency and the profitability of their employees to decide about their careers, assets, their the bargaining power and set a target age for themselves. ఓకే, అంతే కదా. ఇప్పుడు చెప్పే కదా, ఎంప్లాయీస్ అనేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి శాలరీ ఎంత వస్తుందో తెలియదు, ఎంత ఇంక్రిమెంట్ అవుతుందో తెలియదు. ఓకే, తెలియనప్పుడు వాళ్ళు ఏదైనా అకౌంటింగ్ అదే వాళ్ళ శాలరీ ఇంక్రిమెంట్ లేకపోయినా వాళ్ళు వెళ్ళి ఏమీ అడగలేరు మేనేజ్మెంట్ని, ఎందుకంటే వాళ్ళకే తెలియదు, ఇంకా వాళ్ళు ఎలా అడుగుతారు. ఓకే, అదే ప్రతిదీ కూడా అంటే ఎంత పర్సంటేజ్ ఇయర్ వైజ్ ఇంత ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంత ఇంక్రిమెంట్ వస్తుంది ఇయర్ వైజ్. ఓకే, నెక్స్ట్ ఇన్ని ఇయర్స్కి వాళ్ళకి కొంత బోనస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళకి ఐడియా ఉందనుకోండి, ప్రతి వాళ్ళకి అంటే ఎలా ఐడియా ఉంటుందంటే ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రకారం. ఓకే, వాళ్ళు ప్రతిదీ కూడా అనలైజ్ చేసుకొని దాని ప్రకారం అనేది అడగడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇంక్రిమెంట్స్ ఇవ్వకపోతే వెళ్ళి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి ఏ ఐడియా నాలెడ్జ్ లేదనుకోండి, వాళ్ళు అడగడానికి ఛాన్సెస్ ఉండమాట. ఓకే, నెక్స్ట్ వన్ is the lenders. Lenders are interested in information that enables them to determine whether their loans and the interest earned on them will be paid when they due. చూడండి, లెండర్స్ చూడండి, కొంతమంది అంటే ఇచ్చేవాడు కౌంట్ చేసుకుంటాడు, తీసుకున్నవాడు కూడా కౌంట్ చేసుకుంటాడు. అంటే ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, లోన్స్ ప్రొవైడ్ చేస్తాయి, లోన్స్ ఇస్తాయి. ఓకే, వాడు ఏం చేస్తాడు, ఎప్పటికప్పుడు ఈ కంపెనీకి ఇంత లోన్ ఇచ్చాం, మంత్లీ ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఆ ఇంట్రెస్ట్ అనేది మనం మంత్లీ వైజ్ మనం తీసుకోవడం జరుగుతుందో లేకపోతే 6 months తీసుకోవడం అనేది జరుగుతుందో, ఇయర్ వైజ్ తీసుకోవడం అనేది ప్రతిదీ రికార్డ్ అయ్యేది ఉంటుందన్నమాట. ఓకే, అలాగే తీసుకున్నవాడు కూడా. ఓకే, మనం ఈ బ్యాంక్ నుంచి ఇంత అమౌంట్ తీసుకున్నాం, మంత్లీ మనం ఇంత అమౌంట్ పే చేయాలి, లేకపోతే 6 monthsకి ఇంత పే చేయాలి, ఇయర్ వైజ్ ఇంత పే చేయాలి మనీ. కాబట్టి మనం ఆ మనీ ఇంట్రెస్ట్ పే చేయాలి అంటే మనం మన బిజినెస్ ఈ లెవెల్లో మనం విత్ స్టాండ్ అవ్వాలి, విత్ స్టాండ్ అయ్యి మనం ఆ బిజినెస్ రన్ చేయాలి, సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి. ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలంటే పర్టికులర్ ఏ పాయింట్ దగ్గర మనకి వేస్టేజ్ అవుతుందో దాన్ని తగ్గించుకోవాలి. కాస్ట్ అనేది వేస్టేజ్ ఆఫ్ కాస్ట్ తగ్గించుకోవాలి. ఓకే, రా మెటీరియల్ దగ్గర కావచ్చు, ఎంప్లాయీ దగ్గర కావచ్చు, మెషినరీ దగ్గర కావచ్చు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఇలాగా ప్రతిదీ కూడా మనం ఒక ఐడెంటిఫై చేయడం. ఓకే, ఈ ఫైనాన్షియల్ అకౌంట్స్ అనేవి యూజ్ అవుతాయి మనకి. ఓకే, next one is the suppliers and other trade creditors. Suppliers and other creditors are interested in information that enables them to determine whether the amounts owing to them will to be paid when due and whether the demand from the company is going to increase, decrease or stay constant. అంటే చూడండి, సప్లయర్స్
సప్లై ఇప్పుడు చూడండి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఓకే, మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు అది వాళ్ళ ఎక్స్పెన్సెస్ ప్లస్ కొంత ప్రాఫిట్ యాడ్ చేసుకొని ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో అంటే కొంతమంది చూడండి ఇప్పుడు మన బయట జనరల్గా మనం చూస్తున్నాం ఈ డీమార్ట్స్ అని. ఓకే, అలాగే కొన్ని హోల్సేల్గా అమ్మే కంపెనీస్ ఉంటాయి ప్రొడక్ట్స్ని. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి కొంత అమౌంట్ ఇచ్చి అది వాళ్ళు అది ప్రోడక్ట్ అనేది తెచ్చుకుంటారు. మళ్ళీ దాని మీద వాళ్ళ ప్రాఫిట్ యాడ్ చేసుకొని కస్టమర్స్కి అమ్మడం అనేది జరుగుతుంది. అర్థమైందా? కాబట్టి అంటే కంపెనీకి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి, అలాగే మీడియేటర్స్, దట్ మీన్స్ ద రిటైలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మధ్య ఇది వీళ్ళు కూడా అకౌంటింగ్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. అంటే ఎంత తీసుకున్నారు ప్రోడక్ట్. ఓకే, అంటే ఇయర్లీ వాళ్ళు తీసుకుంటున్నారు అనుకోండి, అంటే మంత్లీ వాళ్ళు తీసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు తీసుకున్న ప్రోడక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా అంటే బేస్డ్ ఆన్ ది డిమాండ్ బట్టి వాళ్ళు ఆ ప్రోడక్ట్ క్వాంటిటీ అనేది పెంచుతారు అనమాట. ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రోడక్ట్ బాగా డిమాండ్ ఉంది, వాడికి ఎప్పుడు 100 ఆర్డర్ ఇచ్చేవాడు 200 ప్రోడక్ట్స్ ఆర్డర్ ఇస్తాడు. అలా కాదు, డిమాండ్ లేదు, ఎప్పుడు 100 ప్రోడక్ట్స్ ఆర్డర్ ఇచ్చేవాడు ఏం చేస్తాడు, 25 తగ్గించుకొని 75 ప్రోడక్ట్స్ మాత్రమే ఆర్డర్ ఇస్తాడు. ఓకే, ఇలా అన్నమాట. అంటే బేస్డ్ ఆన్ డిమాండ్ బట్టి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ వాడు మ్యానుఫ్యాక్చరర్ నుంచి ఆర్డర్ ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ప్రతిదీ అన్నమాట. ఆ ఆర్డర్ ఇచ్చేదాన్ని బట్టి వాడు ప్రోడక్ట్ సేల్ అవుతానే కదా మ్యానుఫ్యాక్చరర్కి మిగిలేది మనీ. ఓకే, ఇలా అన్నమాట. అలాగే ఈ మీడియేటర్ ఎవడైతే ఉన్నాడో వాడు అనవసరంగా ఏది ప్రోడక్ట్ కూడా ఎక్కువగా ఏం కొనడు, వాడు కూడా ప్రతిదీ మెయింటైన్ చేస్తాడు. ఓకే, అనవసరంగా వాడు ప్రోడక్ట్ కొన్నాడు అనుకోండి, వాడి దగ్గర మిగిలిపోతుంది. ఓకే, దానివల్ల వాడికి ఆ ప్రాఫిట్ మిగలదు. అర్థమైందా? ఇలాగ డిమాండ్ ప్రకారం వాళ్ళు ఆ ప్రోడక్ట్ అనేది అమ్మడం అనేది జరుగుతుంది. ఓకే, డిమాండ్ ప్రకారం మీరు కొనడం అనేది జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, customers want to know whether their suppliers is going to continue as an entity, especially when they are the long term involvement with that suppliers. చూడండి, కొన్ని కంపెనీస్ అనేవి వాళ్ళంతటా వాళ్ళు ఏమి ప్రోడక్ట్ ప్రతిదీ తయారు చేయడం అంటే A to Z. ఇప్పుడు ఒక చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ చూడండి, ఒక యాపిల్ కంపెనీ. ఓకే, యాపిల్ కంపెనీలో సిస్టమ్స్కి వాళ్ళు యూజ్ చేసే మైక్రో ప్రాసెసర్ అనేది వాళ్ళు ఏమీ డిజైన్ చేయరు, దే డిపెండ్ ఆన్ ది అనదర్ కంపెనీ. ఓకే, అంటే యాపిల్ సిస్టమ్స్కి వీళ్ళు ఇది ఇంటెల్ ప్రాసెసర్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే, ఒకవేళ ఇంటెల్ ప్రాసెసర్ అనేది అక్కడ వాళ్ళకి అంత ప్రాఫిట్ రావట్లేదు, లాస్ వచ్చింది, బాగా కంపెనీ మూవ్ చేయడం అనుకోండి, దానివల్ల ఇబ్బంది పడేది ఎవడు అంటే యాపిల్ సిస్టమ్స్ అనేవి దాంట్లో యూజ్ చేసే దాని మీద అది అంటే ఇంటెల్ ప్రాసెసర్ బాగా వర్క్ అవుతుంది కాబట్టి యాపిల్ సిస్టమ్స్ అనేవి పర్చేజ్ చేస్తున్నారు జనాలు. ఓకే, లేదు ఇప్పుడు ఇంటెల్ ప్రాసెసర్ అనేది ఆగిపోయింది, ప్రోడక్ట్ అది ప్రాసెసర్ తయారు చేయడం అనేది ఆగిపోయింది, దానివల్ల ఏమవుతుంది, ఈ దాన్ని బేస్ చేసుకున్న కంపెనీ అనేది కొంత సఫర్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు అది ఇంటెల్ కంపెనీ మూసాడు కాబట్టి వాడు ఏం చేస్తాడు, వేరే దాని మీద డిపెండ్ అవుతాడు. అంటే మళ్ళీ జనాలకి దాని మీద అది కరెక్ట్గా వర్క్ అవుతుంది, కరెక్ట్గా రన్ అవుతుంది, ఎటువంటి కంప్లైంట్స్ లేవు అన్ని నమ్మకం వచ్చే వరకు కూడా దాని రెవెన్యూ అనేది దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, see this one. For example, Apple is interested in long-term viability of Intel because Apple uses Intel process in these computers, and if Intel ceases operation at once, Apple will suffer difficulties in meeting its own demand and will lose the revenue. Okay, and next one is the governments and their
agencies. Government and their agencies are interested in financial accounting information for a range of purposes. For example, అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారండి? జనరల్గా వాళ్ళకి ఏదైతే రిసోర్స్ ఉన్నాయో ఆ రిసోర్స్ నుంచి మనీ కలెక్ట్ చేసుకుంటానికి ఎవడైనా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇప్పుడు అదే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైనా వర్క్ ఇస్తే చేయడం అంటే కొద్దిగా కష్టపడతాం. అదే ఈ వర్క్ చేయడం వల్ల నీకు ఒక 10,000 బెనిఫిట్ అవుతుందంటే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంటే కొంత మనీ వస్తుంది కదా అని. అలాగే గవర్నమెంట్ కూడా ఆ రిసోర్స్ అనేవి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, ఇప్పుడు ఈ ట్యాక్స్ పే చేయాలి, ఈ కంపెనీ అనేది ఇంత ట్యాక్స్ పే చేయాలి. ఓకే, అంటే దాని ఉంటుంది కదా దాని బడ్జెట్, ఈ బడ్జెట్ మించి ఇంత ఉంటే కనుక దాని పర్సంటేజ్ ఇంత ఎక్కువ పే చేయాలి. చూడండి, ఇప్పుడు ఇయర్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఒక 2 lakhsకి మార్జిన్ ఇచ్చింది అనుకోండి, ఆ 2 lakhs ఉన్న వాళ్ళు 5% పే చేస్తారు, లేకపోతే 10% పే చేస్తారు. ఓకే, అబౌట్ 2 lakhs ఇన్కమ్ ఉంటే వాళ్ళు 10% పే చేయాలి. అలాగే 5 lakhs మించి ఉన్న వాళ్ళు ఇయర్ వైజ్ వాళ్ళ మార్జిన్ వేరేగా ఉంటుంది. ఓకే, వాళ్ళకున్న బెనిఫిట్స్ వాళ్ళు కొంత చూపిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ అనేది వాళ్ళు తీసుకుంటాకి గవర్నమెంట్ అనేది ఇంట్రెస్ట్ చూపిస్తుంది అన్నమాట. Okay, see this one. Government and their agencies are interested in financial accounting information for a range of purpose. For example, a tax collecting auditors are interested in calculating taxable income of the tax paying entities and finding their tax payable. Okay, the government themselves are interested in efficient allocation of resource, and they need financial accounting information of different sectors and industries to decide on federal and state budget allocation. Okay, the bureaus of the statistics are interested in calculating national income, employment and their measurement. Okay, దాని ట్యాక్స్ పే చేసే దాన్ని బట్టి వాళ్ళ చూడండి, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. ప్రతిదీ మన స్టేట్ పే చేసే ట్యాక్సెస్ అన్నీ కూడా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి కొంత అమౌంట్ అనేది వెళ్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళు పే చేసిందంతా కూడా స్టేట్ గవర్నమెంట్లో ఉండి దాంట్లో వాళ్ళ ఖర్చులు పోగా వాళ్ళకి ఎంత రావుతుందో అమౌంట్ అనేది కొంత తీసుకొని రిమైనింగ్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్కి అనేది పాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వాళ్ళు రిమైనింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఓవరాల్గా కంట్రీకి కావాల్సిన రిసోర్స్ అనేవి వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే మిలిటరీ పర్పస్కి యూజ్ చేయొచ్చు, అయితే కమ్యూనికేషన్ పరంగా ఇప్పుడు శాటిలైట్స్ ఇవి ఉన్నాయి. ఓకే, వాళ్ళకి అమౌంట్ దానికి ఎవరు పే చేస్తారంటే గవర్నమెంట్ పే చేస్తుంది. గవర్నమెంట్ ఎక్కడి నుంచి పే చేస్తుందంటే ట్యాక్స్. ఇప్పుడు ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారు, ఓకే, వీళ్ళు ఇలాంటి మనీ అంతా కలెక్ట్ చేసుకున్న మనీని ఇది గవర్నమెంట్ అనేది పబ్లిక్ పర్పస్ కోసం మళ్ళీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, వీళ్ళకి ఇచ్చే మినిస్టర్స్కి ఇచ్చే మనీ ఎవరిదంటే పబ్లిక్ నుంచే కదా. ఆ ట్యాక్స్ పే చేసే వాళ్ళు రిమైనింగ్ ఏదైతే గవర్నమెంట్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్కి మనీ పే చేస్తారు. ఓకే, లేకపోతే గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకున్న వాళ్ళు ఆ కంపెనీస్ అనేవి బ్యాంక్స్కి అమౌంట్ పే చేస్తుంది. ఆ అమౌంట్ అంతా మళ్ళీ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఖర్చు అంటే స్టేట్కి సంబంధించిన ఖర్చులన్నీ పోగా రిమైనింగ్ అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఓవరాల్గా కంట్రీకి కావాల్సిన రిసోర్స్ అంటే కొన్ని రక్షణ పరంగా కావాలి, మిలిటరీ పరంగా కావాలి, కొంత అమౌంట్ ఖర్చు పెట్టాలి. కొన్నేమో కమ్యూనికేషన్ పరంగా కొంత అమౌంట్ ఖర్చు పెట్టాలి. ఓకే, ఒక్కోసారి కొన్ని స్టేట్స్ అనేవి అంత రాబడి లేకపోవచ్చు, కానీ అక్కడ ఫండ్స్ డిఫరెంట్ ఈ ఇబ్బందులు రావచ్చు అన్నమాట. దానికి వాళ్ళు మనీ ప్రొవైడ్ చేయాలి. ఇదంతా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి గవర్నమెంట్ అనేది. ఓకే, మినిస్టర్స్కి శాలరీస్ పే చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకే, అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రతిదీ కూడా మళ్ళీ ఇక్కడ
దే రిలేటెడ్ టు ది అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఇదంతా కూడా వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, next one is the public. The public is interested is an entity contributions towards the communication in which the operates. Its operates social responsibilities, updates its environment track recorded. Okay, the next one is the accounting cycle. The basically the accounting cycle is the 4 steps. One is the financial accounting, another one the balance sheet, and third one the ledger account, and last one is the trial balance. Okay, ఇవన్నీ యాక్చువల్గా బేసిక్ ఎలిమెంట్స్ అకౌంటింగ్ సైకిల్లో ఉండేవి. ఓకే, ఇది తర్వాత వీటిల్లోనే కొంత చేంజెస్, అంటే ఎలా ముందు మనం ఐడెంటిఫై చేయాలి, ఓకే, దాన్ని రికార్డింగ్ చేయాలి. ఓకే, రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే, తర్వాత రికార్డింగ్ అదే ఐడెంటిఫై చేసిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని ఇక్కడ ఏం చెప్తాడు, ఇక్కడ ఈ లెడ్జర్ బ్యాలెన్స్ షీట్లోని ఇవన్నీ చెప్తాడు అనమాట. పోస్టింగ్, రికార్డింగ్ అని, పోస్టింగ్ అని, ఓకే, అడ్జస్టెడ్ అమౌంట్ అండ్ బ్యాలెన్స్ అని, ఓకే, అడ్జస్టింగ్ ఎంట్రీస్ అని, ఓకే, అడ్జస్టింగ్ ట్రయల్ బ్యాలెన్స్, అంటే దానికి యాడ్ అవుతూ ఉంటాయి అంతే. ఈ మెయిన్ ఎలిమెంట్స్ ఏంటంటే అకౌంటింగ్ సైకిల్లో ఇప్పుడు చెప్పిన ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ షీట్ అండ్ లెడ్జర్ అకౌంట్స్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ ద ట్రయల్ బ్యాలెన్స్, ఇవి. ఓకే, see this one, there are the 10 basic steps in the accounting cycle. Okay, one is the first one is the correct source document. ఓకే, వీడు 10 స్టెప్స్ అని చెప్తున్నాడు, కొన్ని చోట్ల 9 స్టెప్స్ కనబడుతున్నాయి. ఓకే, కానీ బేసికల్గా ఉండేది 4 స్టెప్స్. ఆ 4 స్టెప్స్కే వీడు అడ్జస్ట్మెంట్, ఓకే, పోస్టింగ్, రికార్డింగ్ అనేవి ఇవి యాడ్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ సోర్స్ డాక్యుమెంట్. The first step in accounting cycle to gather all the documents that are related to financial transactions of the organization. These documents called as the source document are things like the receipts, bank statements, check, and purchase orders. They are the items that describe what the transactions was for. Okay, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. ఓకే, ఒక ఇన్స్టిట్యూషన్స్లో ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది. ఓకే, ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క డిపార్ట్మెంటు దానికి కావాల్సిన సోర్సెస్ ఏం కావాలో అది ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు కొంత మనీ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ప్రతిదీ కూడా ఎంట్రన్స్లోనే ప్రతిదీ వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఏమొస్తున్నాయి ప్రతిదీ కూడా మెయింటైన్ చేస్తారు. బుక్ కీపింగ్, బుక్లో రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది ఎంట్రన్స్లోనే. ఓకే, కానీ డిపార్ట్మెంట్లో మళ్ళీ వాళ్ళు బిల్స్ అనేవి ఏదైతే ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్లో వీళ్ళు ప్రతిదీ కూడా రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ అలాగే బిల్స్ అనేవి వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఓకే, అలా ఇచ్చిన ఈ బిల్స్ అవన్నీ కూడా వాళ్ళు రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఒకవేళ ఎక్కడైనా సరే చిన్నగా ఏమైనా సరిగ్గా బ్యాలెన్స్ అవ్వకపోతే అవి అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే వాళ్ళు ఫస్ట్ దాన్ని రికార్డ్, ఆ బిల్స్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళు సోర్స్ ఆఫ్ బిల్స్ అనేవి ఇక్కడ వీళ్ళు దగ్గర పెట్టుకుంటారు డాక్యుమెంట్స్. ఓకే, అంటే ఆ అకౌంట్లో ఉన్న ప్రతి దానికి ప్రూఫ్ ఉండాలి. ఓకే, see this one, the very first step in accounting cycle to gather all the documents that are related to financial transactions of the organization. ఓకే, అది చెక్స్ కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, రిసిప్ట్స్ కావచ్చు, వాట్ ఆర్ ఇట్ మేబీ. ఓకే, ప్రతి అంటే అకౌంట్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు కొంతమంది అకౌంట్స్ చెక్ చేయడానికి వస్తారు, మనం చూస్తూ ఉన్నాం కదా జనరల్గా బయట కంపెనీలో సడన్గా చెక్ చేయడానికి వస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్స్ అనేది చెక్ చేస్తారు వాళ్ళు.
ఆ అకౌంట్స్ అనేది చెక్ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా దానికి పర్టికులర్ అమౌంట్ అనేది బాగా ఎక్కువ ఉందనుకోండి, దానికి ప్రూఫ్ అడుగుతారు. ఆ ప్రూఫ్ చూపించాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, అంత కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఇంబ్యాలెన్స్డ్గా ఏమైనా ఉందా. ఓకే, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు చెక్ చేస్తారంటే, వాళ్ళు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, ఈ కంపెనీ పర్టికులర్గా ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా పే చేయట్లేదు, కానీ దాని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఎక్కువగానే ఉంది, దాని షేర్ వాల్యూ ఎక్కువగా ఉంది, షేర్ వాల్యూస్ అనేవి బాగా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసినప్పుడు, ఓకే, దానికి ఎందుకు ట్యాక్స్ పే చేయట్లేదు, కారణం ఏంటి, ప్రాపర్ రీజన్ ఉందా లేదా, ప్రూఫ్ ఉందా లేదా, ప్రతిదీ కూడా చెక్ చేస్తారన్నమాట. ఒకవేళ అదే దాంట్లో ఏమైనా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటే వాళ్ళు దాన్ని పే చేయించుకోవడం లేకపోతే సీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట కొన్ని కొన్ని కంపెనీస్ అనేవి. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద అనలైజ్ ద ట్రాన్సాక్షన్. The second step in the accounting cycle is to analyze the source documents. The purpose of this is the look them over or them decide what effect they have had on a company accounts. Okay, ఇప్పుడు అనలైజ్ చేయాలి. ఓకే, ప్రతిదీ. ఓకే, దాన్ని ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేయాలి, దేనికి వచ్చింది, ఓకే, దేనికి పే చేస్తున్నాము. ఓకే, ఇప్పుడు కంపెనీ రా మెటీరియల్ పర్చేజ్ చేస్తున్నాం, ఎందుకు పే చేస్తున్నాం అంటే ఆ రా మెటీరియల్ ఉంటేనే మనం ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయగలం కదా. ఇప్పుడు రా మెటీరియల్ లేకుండా మనం ఏ ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేయలేం, ప్రోడక్టే తయారు చేయలేం రా మెటీరియల్ లేకుండా. కాబట్టి మనం పర్చేజ్ చేస్తున్నాం, మనకు యూజ్ ఉంది కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు రా మెటీరియల్ మనకి పర్ యూనిట్ వచ్చి 10 రూపీస్ పడవచ్చు, ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసేటప్పటికి దాని కాస్ట్, దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి, అప్పుడు దాని కాస్ట్ 100 రూపీస్ అవుతుంది. ఓకే, అది 100 రూపీస్కి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మనం రిటైలర్ వాడికి ఎంతకు అమ్ముతాం అంటే ఒక 120కో 150కో అమ్ముతాం. రిటైలర్ వాడు ఏం చేస్తాడు, కస్టమర్కి అమ్మేటప్పటికి దాన్ని 200 చేస్తాడు. ఇలా ఉంటుంది అన్నమాట బిజినెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద జనరలైజ్ ద ట్రాన్సాక్షన్స్. ఓకే, జనరలైజ్ ద ట్రాన్సాక్షన్స్ అంటే ఇప్పుడు అది ఐడెంటిఫై చేసాం ట్రాన్సాక్షన్ని, ఎంటర్ చేసుకోవాలి కదా. అది ఎలా ఉంటుందంటే ఇక్కడ డెబిట్ క్రెడిట్. ఓకే, ఏ డేట్లో వచ్చింది, ఏ డేట్లో మనం ట్రాన్సాక్షన్ చేసాం, దేనికి చేసాం, ఓకే, ఎంత అమౌంట్ పే చేసాం, క్రెడిట్ అయిందా డెబిట్ అయిందా అనేది మనం ఒక ట్యాబ్లర్ ఫామ్ కింద మనం మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. See this one, the third step is the accounting cycle is to post entries into the journal for the analyze the transactions. A journal is the book or electronic record that documents all the financial transactions of a company and the accounts that are affected by each transaction. When a journal entry is made, the డబుల్ ఎంట్రీ రూల్ ఈజ్ యూజ్. అంటే సింగిల్ ఎంట్రీ, డబుల్ ఎంట్రీ. సింగిల్ ఎంట్రీలో అంటే అన్నీ ఎంటర్ చేయరండి. ఓకే, ఏదో కంపెనీకి కావాల్సినవి అవి మాత్రమే ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది, కానీ అది యాక్చువల్ ప్రాసెస్ కాదు. డబుల్ ఎంట్రీ రూల్ అనేది యాక్చువల్ ప్రాసెస్. దాంట్లో ఏం చేస్తాం, ఎంత ఈ ట్రాన్సాక్షన్ జరిగింది కంపెనీకి, దీనివల్ల క్రెడిట్ అయిందా డెబిట్ అయిందా, రా మెటీరియల్ పర్చేజ్ చేసాం, మనీ డెబిట్ అయింది, ఓకే, ప్రాఫిట్ గెయిన్ చేసాం, కొంత మనీ క్రెడిట్ అయింది, అంటే ప్రతిదీ కూడా దీనివల్ల ఇది అయ్యింది అనేది క్లియర్గా ఉంటుందన్నమాట. ఓకే, డబుల్ ఎంట్రీ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్, అది నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. See this one, this means that for every one transaction at least 2 accounts are affected. That must be debit and a credit for each transaction, and the total of debits and credits must equal the amount of transaction. Journal entries are entered in the chronological order, and debits are entered before credits. Okay, the perform of the journal is given below. See this one, the tabular form, date, ఏ డేట్లో this one particulars. Okay, purchase the account to cash account,
బీయింగ్ ద గూడ్స్ పర్చేజ్ ఫర్ ద క్యాష్. ఓకే, దాన్ని ఎల్ఎఫ్ నెంబర్, అలాగే డెబిట్ ఎంత డెబిట్ అయింది 10,000, క్రెడిట్ ఎంత అయింది 10,000. ఓకే, అమౌంట్ ఇంత డెబిట్ అయింది అకౌంట్ నుంచి 10,000. దానివల్ల మనం ఆ 10,000కి రా మెటీరియల్ క్రెడిట్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద పోస్ట్ ట్రాన్సాక్షన్స్. అంటే ట్రాన్సాక్షన్ అయ్యింది, దాన్ని మనం పోస్ట్ రికార్డింగ్ చేయాలి కదా. ఓకే, see this one. The fourth step in the accounting cycle is to transfer information from the journal to the ledger. All the transactions in the journals are recorded in a chronological order. After a certain period, if we want to know whether the particular account is showing the debit or credit balance, it becomes very difficult. So the ledger is designed to accommodate the various accounts maintained by the trader. It contains the financial or permanent record of all the transactions in the duly classified from the ledger is a book which contains various accounts. The process of transferring entries from the journal to ledger is called as posting. దాన్ని మనం ఏం చేస్తున్నాం, రికార్డింగ్ అని కూడా అంటున్నాం. అంటే బుక్ ఏదైతే జర్నల్ ఉందో ఆ జర్నల్ నుంచి మనం లెడ్జర్ అకౌంట్కి మళ్ళీ రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే జర్నల్లో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది మనం నోట్ చేసుకుంటాం. ట్రాన్సాక్షన్ అయిందనే మనం ఓకే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మనకి ఇంత క్రెడిట్ అయింది, ఇంత డెబిట్ అయిందని చెప్పుకుంటాం. ఓకే, లెడ్జర్ అకౌంట్కి వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడ ఏమైనా అడ్జస్ట్మెంట్ ఏమైనా అయిందా, కొంత మనీ అనేది కొంత అడ్జస్ట్ అనేది జరుగుతుంది. కొన్ని బ్యాలెన్స్ అవ్వకపోవచ్చు, అక్కడ మళ్ళీ బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ ఈ లెడ్జర్ అకౌంట్కి మనం రికార్డింగ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. See this one. The posting is the process of entering in the ledger the entries given in the journal. ఇది ఇలాగా ఉంటుందన్నమాట. ఇది చూడండి, లెడ్జర్ బుక్ అనేది దాంట్లో పర్టికులర్ అకౌంట్ అనేది ఇలా మెయింటైన్ చేస్తారు. ఓకే, సేల్స్ అకౌంట్కి, క్యాష్ అకౌంట్కి, పర్టికులర్స్ ఆఫ్ ది అకౌంట్ని ఇలాగా డిఫరెంట్గా డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, అమౌంట్. ఓకే, ఇలాగా సేల్స్ అకౌంట్ ప్రతి అకౌంట్ కింద ఇక్కడ లెడ్జర్ బుక్లో డిఫరెంట్గా ఇక్కడ నోట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ షీట్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ షీట్లో నేమ్ ఆఫ్ ది అకౌంట్, డెబిట్, క్రెడిట్ అమౌంట్. చూడండి ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఫర్ ది అని చెప్పి ఇక్కడ స్పెసిమెన్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్. See this one. లోన్కి ఎంత అయింది, అసెట్స్కి క్రెడిట్ అయిందా డెబిట్ అయిందా, ఎక్స్పెన్సెస్కి క్రెడిట్ అయిందా డెబిట్ అయిందా, సేల్స్కి ఓకే క్రెడిట్ అయింది. ఓకే, దాన్ని ఇక్కడ ఇలాగా దిస్ ఇస్ ద స్పెసిమెన్ కాపీ ఫర్ ట్రయల్ బ్యాలెన్స్ షీట్ ఇలాగా ఉంటుందన్నమాట. ఓకే, ఇంకా ప్రిపేర్ ది అడ్జస్టింగ్ ఎంట్రీస్ అని, ఓకే, ప్రిపేరింగ్ ది ట్రయల్ బ్యాలెన్స్ అని, ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.